ఇక్కడైతే మా జీడి తోటలోనైతే ఇప్పుడు దాకా డిఫరెంట్ గుడ్లను అయితే మీకు చూపించానండి. అలానే గుడ్లు కూడా చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి. ఇంకా ఈరోజు అయితే మాకు చూసారా ఇంత పెద్ద ఎగ్ అనమాట. ఇది ఏం గుడ్డు అన్నది మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టాలి. చాలా పెద్దది. ఇంకా ఇదైతే చేతిలో అయితే అస్సలు ముట్టుకోకూడదు. దీన్ని అయితే ఇంటికి తీసుకెళ్ళి పొదిగిద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యా. ఇప్పుడు దాకా చాలా గుడ్లని చూశాను కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఏమీ రాలే. కానీ ఈ గుడ్డుని చూడంగానే నాకైతే అనిపించింది అయితే ఇది ఏం గుడ్డు అనేది తెలుసుకుందామని చెప్పేసి ఇంట్లో పెట్టలు ఉన్నాయి కదా వాటితోనైతే పొదిగిద్దాం అని ఇంకా ఈ గుడ్డుని అయితే పట్టుకెళ్తున్నా. చూసారా ఎంత పెద్దగా ఉందో గుడ్డు. చేత అయితే ముట్టుకుంటే ఇంకా పిల్లలు అనేది చేయదని మీకు చెప్పాను కదా. ఇంకా ఇది పట్టుకెళ్తున్నా, మీరే చూద్దరు. తీసుకెళ్ళి పెట్ట దగ్గర అయితే పెట్టలు అయితే పొదుగుతున్నాయి. ఇంకా పెట్ట దగ్గర అయితే పెడతాను. పెట్టి ఇంకా ఇది ఏ పిల్ల చేస్తానని చూడండి. అసలు ఏ పిట్ట తయారవుతుందో చూద్దాం. చూస్తూనే ఉండండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎగ్నైతే తీసుకొచ్చాను. ఈ గుడ్డునైతే ఈ కూడు దగ్గర అయితే పెడదామని చెప్పి అనుకుంటున్నా. ఇంకా మొత్తానికి అమ్మో ఇది అరిసెలాగే ఉంది. సో కోడి ఇట్లా అరిసేటప్పుడు పెడితే ఖచ్చితంగా గుడ్డు అనేది ఇది నాది కాదని చెప్పేసి పగలు కొడుతుంది. సో ఇంకో కోడి దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకా ఈ కోడి దగ్గరికి అయితే వచ్చా. ఇది కూడా పొదుగుతుందనమాట. వీటికి సపరేట్ గాబులు ఉన్నాయి కానీ సో వీటికి ఫస్ట్ నుంచి ఇట్లా అలవాటు అయిపోయి ఇట్లా గాబులు అయితే అసలు ఉండట్లే. ఇది కూడా గుడ్లు అనేది పొదుగుతుంది. ఇంకా ఇక్కడ పెడతాను గుడ్డు అనేది. ఇది ఎగ్ అయితే ఇక్కడైతే స్లోగా దేవుడా. ఇంకా కోడి పొడిస్తే మామూలుగా లేదనమాట. ఇంకా సో గుడ్డు అయితే ఇట్లా పెట్టేశాను. ఏం చేస్తుందో చూడాలి. కోడి అయితే పొడవడానికి అయితే అసలు ఆలోచన చేయట్లే. ఇంకా నా మాటలు అర్థమవుతున్నాయి లేదో. ఇంకా ఆ గుడ్డునైతే తన గుడ్డు అని చెప్పి అది తీసుకోవాలి. ఇంకా నాది కాదనిపిస్తే ఖచ్చితంగా పొడి చేస్తుంది. ఇంకా దేవుడి దైవాల తీసుకొని ఎట్లా పొదిగిద్దో చూద్దాం. సో ఇంకా గుడ్డునైతే పెట్టేది చూడలే. ఇంకా నన్ను మాత్రం పొడిచింది. చూద్దాం. ఇంకా ఇక్కడ చూసినట్టయితే కొన్ని పుంజులు కొన్ని పెట్టలు అయితే ఉన్నాయి ఇంట్లో. ఇవన్నమాట ఇంతవరకు అయితే ఉన్నాయి ఇంట్లో కోడి పెట్టలు పుంజులు. సో ఇవైతే ఇంకా పొదవడానికి రాలేదు. అందు గురించి ఎట్లా అయితే ఇవైతే బయట ఎట్లా అయితే వదిలేసాం ఇలా తిరుగుతాయి అనమాట. ఇక్కడ చల్లగాలికి అయితే ఇక్కడ అరటి చెట్టు దగ్గర ఎక్కువ మేస్తూ ఉంటాయి. వీటికి మేత పెట్టకపోయినా అవే తిని పురుగులు అనేవి తిని తిరుగుతూ ఇంకా ఈవినింగ్కి మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా చిన్నోడు మీకు తెలిసిందే. చిన్నోడు గురించి ఒక విషయం అయితే చెప్తాను. అది నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తాను. ఇంకా వీడియో వచ్చేసి ఇంతవరకు అండి. ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.